స్వదేశీ విదేశీ కార్పొరేటర్ల ప్రయోజనాలు పరమావధిగా సంస్కరణల పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం రైతాంగంపై దాడి చేస్తుందని దీనికి వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను గ్రామీణ హరాల్తును జయప్రదం చేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం పిలుపునిచ్చారు. బుధవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సార్వత్రిక సమ్మె గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పి వెంకటరత్నం మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల కర్షకుల ప్రయోజనాలను పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తూ వారికి అనుకూలంగా చట్టాలను తీసుకొస్తుందని మండిపడ్డారు. కార్మిక వర్గ వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తెచ్చి అమలు చేయడానికి సిద్ధమవుతుందన్నారు. అలాగే రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాల స్థానంలో నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని తీసుకొస్తుందని, దీనివల్ల కార్పొరేటర్ సంస్థల భారీ దోపిడీకి రైతులు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని, నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని ఉపసంహరించాలని, 8 గంటల పనిదినాన్ని పరిరక్షించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ యత్నాలను తక్షణం మానుకోవాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆర్ వెంకయ్య, పిఓడబ్ల్యూ తిరుపతి జిల్లా కన్వీనర్ ఎం అరుణ, ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ పి లోకేష్, అంగన్వాడీ నాయకురాలు జె గంగాదేవి, అలాగే వెంకటస్వామి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఐఎఫ్టియు ఏఐకేఎంఎస్ నాయకత్వాన వాల్ పోస్టర్లు విడుదల చేస్తున్నాం. ప్రధానంగా దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోడీ ప్రభుత్వం 40 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా విభజించి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేస్తుంది. అలాగే వ్యవసాయ రంగానికి 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను తీవ్రమైన వేదనకు గురి చేస్తుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తుంది. ప్రజలు రోజువారీ బతుకు తెరువు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళ వేతనాలు లేకుండా నిజ వేతనాలు పడిపోయి కొనుగోలు శక్తి పడిపోయి తీవ్రమైన భారాలతో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో మే 20వ తేదీన జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, కర్షకులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిపిఐ న్యూ డెమోక్రసీ, ఐఎఫ్టియు, ఏఐకేఎంఎస్ విజ్ఞప్తి చేస్తుంది.